ముందుగా తండ్రి అయిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలండి. అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవా మీ ఘనమైన అతి పవిత్రమైన శ్రేష్టమైన నామమునకు తండ్రి లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు. దేవా తండ్రి, గతించిన కాలం అంతటిలో కూడా తండ్రి మీరు మమ్మల్ని ఎంతగానో కాపాడి రక్షించి ఎంతగానో తోడుండి మీరు రెక్కల చాటున తండ్రి మమ్మల్ని రక్షిస్తూ సంరక్షిస్తూ పోషిస్తూ దేవా ఎంతవరకు సజీవులుగా ఉంచినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రంలో. తండ్రి మీ ప్రేమ ఎంతో విలువైనది ప్రభువా. మీరు ఇచ్చే కాపుదల ఇంకా గొప్పది నాయన తండ్రి. దేవా మనిషిని ఎంతగానో గొప్పగా అర్హత లేనటువంటి వారిని దేవా ఎంతో విలువైన వారుగా గొప్పవారిగా చేసి తండ్రి ఎంతో ప్రేమను చూపవు ప్రభువా. అందుని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. మరి పరిశుద్ధ దినాన ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించుకునే గొప్ప సమయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. మరి ముఖ్య సమయంలోనికి మేము వెళ్ళుచుండగా దేవా వాక్య సందేశంలోనికి వెళ్ళుచుండగా చెప్పుచున్న నాకు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మెండుగా అనుగ్రహించండి. అలాగే సమయోచితమైన జ్ఞానపు మాటలు వివరించడానికి తండ్రి మీరే తోడుగా ఉండి మరి నడిపించండి తండ్రి. సంఘానికి అవసరమైనటువంటి మాటలు మాత్రమే నా నోటి నుంచి రావాలని దేవా అట్టి విధంగా తండ్రి అర్హమైన పాత్రగా నన్ను వాడుకోమని దేవా వేడుకుంటున్నాను తండ్రి. మరి చేరువచ్చిన సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. మరి వారి హృదయాన్ని తండ్రి నెమ్మదిపరచండి, శాంతినివ్వండి, సమాధానాన్ని ఇవ్వండి తండ్రి. మీ వాక్యంతో సత్యవాక్యంతో నింపండి తండ్రి. వారిని మరింతగా ధైర్యపరచండి, తృప్తిపరచండి ప్రభువా. మరింతగా ఆత్మీయంగా బలపడడానికి సహాయం చేయండి తండ్రి. వారు ఎదుర్కోలేని సమస్యల్లో తండ్రి మీ సహాయాన్ని అనుగ్రహించి మీ శక్తిని అనుగ్రహించి వారు సాధించగలిగేటువంటి గొప్ప స్థితిని, ఉన్నతమైన స్థితిని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన తండ్రి. మరి ఇదిగో దేవా ఈ సెలవు దినాలలో తండ్రి అనేక ప్రాంతాలలో తండ్రి సెమినార్ సభలు జరుగుచుండగా తండ్రి ఆయా ప్రాంతాలలో వారికి ఏ ఆటంకం లేకుండా అనేక ఆత్మలను రక్షించే పనిలో ఉన్నారు కనుక తండ్రి ప్రతి సేవకునికి ప్రతి విశ్వాసికి సహాయం చేయండి ప్రభువా. మరి ఆ వాతావరణాన్ని వారికి అనుకూలపరచండి తండ్రి. ఎన్నో విలువైన జ్ఞాన సంగతులు ఇంకా వారికి వినిపించడానికి తండ్రి కావలసినటువంటి జ్ఞానాన్ని తండ్రి బోధకులకు అనుగ్రహించండి. అలాగే చేరువచ్చిన విశ్వాసాలను కూడా బలపరచండి తండ్రి. ప్రతి ప్రాంతంలో కూడా ఆయా కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగడానికి సహాయం చేయమని మీ కృపను చూపమని తండ్రి వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక్క మాట అడగాలండి మిమ్మల్ని అందరినీ కూడా. అడగమంటారా? చెప్తారండి? మీ ఆన్సర్ తీసుకుని ఆ తర్వాత నేను వాక్యంలోనికి వెళ్తాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అన్నాడు కదా. లోకం అంటే ఎవరు? మనమే కదండి. మనల్ని దేవుడు చాలా ప్రేమించాడండి. అందరికంటే అన్నింటికంటే సృష్టిలో మనం మాత్రమే లేము. చాలా కొన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి. సృష్టి అణువణువులోనూ కూడా ఏదో ఒక జీవి బ్రతుకుతూనే ఉంది. కానీ అన్నింటికంటే ఎవరు ముఖ్యం దేవుడికి? మనిషిగా మనమే ముఖ్యం. అంటే మనిషిని చాలా ప్రేమించాడు. అయితే ఒక మాట అవుట్ సైడ్ నుంచి మనం ఆలోచించొద్దు, కానీ అవుటర్స్లో కూడా చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. ఒక్క ప్రశ్న అడుగుతాను, మీరు ఒక్క మాటలోనే సమాధానం చెప్పండి. ఇప్పుడు కొంతమంది గొప్పవాళ్ళు అని పిలువబడుతున్న వాళ్ళు ఉన్నారు కదా, బైబిల్లోనే మాట్లాడుకుందాం. బయట కూడా ఉన్నారు. సరే, మనకు బైబిల్ ప్రామాణికం, ఇంపార్టెంట్ కాబట్టి గొప్పవాళ్ళు, ప్రార్థనాపరులు, విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నవారు అని మనకి కొందరు చెప్పుకుంటాం కదా, మాట్లాడుకుంటాం, వాళ్ళని మాదిరికరంగా తీసుకుంటాం. అమ్మో ఎంత పెద్ద విశ్వాసంలో ఉన్నారు వీళ్ళు, ఎంత
గొప్పగా బ్రతికారు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. నేను కొన్ని పేర్లు జ్ఞాపకం చేస్తాను. గొప్పవారైతే గొప్పవారు, లేదు అయితే వీళ్ళు కాదు, వీళ్ళు గొప్పోళ్ళు కాదు, భక్తిహీనులు లేదా పడిపోయిన వాళ్ళు, ఏదో టూకేగా ఒక మాటలో చెప్పండి, తర్వాత నేను చెప్తాను ఎందుకు అడిగాను. దావీదు గారు గొప్పవారు, అబ్రహాం గారు, నెహమ్యా గారు, ఎస్తేరు గారు, మోషే గారు, దానియేలు గారు, మీరు ఆగారేంటి? మరి టక్మని రాలేదే? కాదండి, గొప్పేనండి మీరు కూడా, మనం కూడా గొప్పోళ్ళమేనండి. అయితే నమ్మలేకపోతున్నాం చూసారా, వాళ్ళందరినీ టక్క 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 టక్కమని గొప్పోళ్ళు 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 అనుకున్నాం. మన వరకు వచ్చేసరికి అంటే వాళ్ళంత కాదు కానీ దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు, 50% ప్రేమిస్తున్నాడు. అదేంటండి దేవుడు పక్షపాత? మరి గొప్పోళ్ళు 50% ఉన్నాం. లేదండి, దేవుడు పక్షపాతి కాదు. వాళ్ళని ఎలా ప్రేమించాడో ఒక చిన్న హీనమైన స్థితిలో ఉన్న వ్యక్తిని కూడా అలాగే ప్రేమిస్తాడు. మరి వాళ్ళంత గొప్పగా ఎదిగి చరిత్ర సృష్టించారు, చరిత్రలో నిలిచిపోయారు, మనం మాత్రం అలా వెళ్ళలేకపోయామంటే కారణం ఎవరో తెలుసండి? మనమే. ఎందుకంటే ఇప్పుడే చెప్పుకోలేకపోయాం. అంత గొప్ప వాళ్ళతో పోల్చినప్పుడు మనమా, అవునా, అంత ప్రేమిస్తున్నాడా అని ఆగిపోయాం కదా. అదే ఆపుతుంది. ఈ ముద్రలు మన మైండ్లో ఎప్పటి నుంచో పడిపోయాయి. తీసేద్దామండి, చెరిపేద్దాం. ఎందుకంటే దేవుడు అపరిమితంగా ప్రేమిస్తున్నప్పుడు మనం అపరిమితమైన ప్రేమ అనే అనుకోవాలి. కానీ వాళ్ళని అంత గొప్పగా వాళ్ళు అలా నమ్మారు కాబట్టి అంత మంచి స్థితికి వెళ్ళారు. వాళ్ళు అలా ఆలోచించారు. దేవుడిని నిజంగా వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు అంటే, నా జీవితం త్యాగం చేసి జీవితంలో దేవుడిని మహిమపరిచి ఉన్నతపరిచి వాళ్ళు కూడా గొప్ప తెచ్చుకునే అంత గొప్పగా ఎదిగారంటే ఆ మాటను 100% నమ్మేశారు. మనలా 50-50గా లేరు, 50% నమ్మలేదు. అంటే ఇక్కడ లోపం ఎక్కడుంది? మన ఆలోచనలో ఉంది. అంటే మనం అంత ఉన్నత స్థితికి వెళ్ళలేమేమో, మనల్ని అంత గొప్పగా ప్రేమించట్లేదేమో అంటే కాదండి. మనం పాపం చేసినప్పుడే దేవుడు ప్రేమించాడు. మనం తప్పులు చేస్తున్నప్పుడే దేవుడు ప్రేమించాడు. దేవుడిని కాకుండా వేరే దాన్ని ఆరాధిస్తున్నప్పుడే దేవుడు ప్రేమించాడు. దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నప్పుడే దేవుడు ప్రేమించాడు. దేవుడిని వ్యతిరేకంగా దూషించినప్పుడు కూడా దేవుడి ప్రేమ తెలియకుండా వాళ్ళను కూడా దేవుడు ప్రేమించాడు. అసలు లిమిటే లేదు దేవుని ప్రేమకి. ఎందుకు దేవుని ప్రేమను తీసుకోలేకపోతున్నాం వాళ్ళకిలాగా, భక్తుల్లాగా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మాలంతే 100%. నేను పాపంలో పడి ఉండగా దేవుడి పిలుపు వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నాం మనం. ఇప్పుడు దేవుడికి శత్రువులుగా ఉన్నప్పుడు, విరుద్ధంగా ఉన్నప్పుడు, వీడు నా మాటలో లేడు కదా, నా రక్షణలో లేడు కదా, కృపలో లేడు కదా అని వదిలేసి ఉంటే సన్నిధిలో ఉండగలమండి? ఇప్పుడు లేదండి. దేవుడు చాలా ప్రేమించాడు. ఎన్నో లక్షల జీవరాశులు ఇవ్వని సంతోషాన్ని మనిషి వల్ల పొందుతున్నాడు దేవుడు. కేవలం ఆయన చెప్పిన విధంగా బ్రతికితే చాలు. ఆయన మాట వినే పిల్లల్ని చూసుకుని దేవుడు సంతోషిస్తున్నాడు. కాబట్టి మనకున్న ఆలోచనలు అంటే, నన్ను ఇంట్లో వాళ్ళు పట్టించుకోరు, నన్ను నా భర్త పట్టించుకోడు, నన్ను నా పిల్లలు పట్టించుకోరు, నాకు ఏ రకంగా కూడా అధికారం లేదు, ఒక వాల్యూ లేదు, నాకు ఒక మంచి చదువు లేదు, నాకు ఒక మంచి స్థితి లేదు, నాకు ఎవరి ప్రేమ దక్కట్లేదు, ఎవరి సపోర్ట్ కూడా లేదు నాకు అని ఇలాంటి బాధలు పెట్టుకుని మన విలువేంటో మనం కోల్పోతున్నాం. మనకి దేవుడి యొక్క ప్రేమ కూడా కనబడకుండా పోయింది. ఈ విషయాలన్నీ మన మైండ్లో ఉండిపోయి నేను ఎలా ఎదగలను, ఇంకా
నాకేమీ పెద్ద అధికారం లేదే, ఒక పెద్ద జాబ్ లేదే, ఒక పెద్ద బిజినెస్ లేదే, సొసైటీలో గొప్ప వాళ్ళగా పిలువబడుతున్న వాళ్ళకి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి డబ్బు అన్నా ఉండాలి, అధికారం, ఒక మంచి పొజిషన్ అన్నా ఉండాలి, ఏదైనా సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ అయినా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలి. ఇవేమీ అవసరం లేదండి దేవుడి చేత ప్రేమించబడడానికి. ఆయన మాట ఏనండి చాలు. విలువ లేదు, అండ లేదు, ఎవరి ప్రేమ దక్కట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో మీరు ఇంక వాళ్ళతో మాట్లాడకుండా దేవుడితో మాట్లాడండి. మీ సమస్య ఏంటో. ఇక్కడ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడి దగ్గరికి వచ్చి నాకు నా భర్త ప్రేమే దొరకట్లేదు, నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోవట్లేదు, నా పిల్లలు నా మాట వినట్లేదు, నాకు అసలు విలువే లేదు అంటే వాళ్ళని విలువైన ఒక ఆణిముత్యంలా, విలువైన వజ్రంలా నీ దగ్గరికి నిన్ను చందనాడిన వాళ్ళు, అంటే నిన్ను తూలనాడిన వాళ్ళే నీ దగ్గరకు వచ్చే విధంగా ఆ మనిషి యొక్క విలువను పెంచి చూపించాడు దేవుడు. ఇప్పుడు గొప్పోళ్ళేనండి. అది ముందు అది నమ్మాలి. దేవుడు ఏ ఒక్కరిని కూడా వదిలేసేవాడు కాదు, త్రోసివేసేవాడు కాదు. ఆయన్ని పట్టుకున్నప్పుడు నిజాయితీగా, యథార్థంగా, ఏ కల్మషం లేకుండా, హృదయంలో ఎటువంటి చెడు ఆలోచన లేకుండా ఆయనతో నువ్వు సహవాసం చేస్తూ ఉండు, నీ విలువను ఎప్పుడో ఒకప్పుడు పెంచేస్తాడు. ఇది మాత్రం గ్యారంటీగా నమ్మాలండి. ఎప్పుడో ఒకప్పుడు ఒక మంచి స్థితికి తీసుకెళ్ళిపోతాడు. నువ్వే ఊహించినంత విధంగా నిన్ను ఒక మంచి మార్గంలో నిలబెడతాడు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, మొదట దేవుడి ప్రేమను అర్థం చేసుకుంటే మనిషి కోసం ఏదైనా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు నమ్మగలిగితే అనే పాయింట్ మనకు అర్థమైతే ఒక్కో మెట్టు ఎక్కగలుగుతామండి. ఎవ్వరు ఓడిపోకూడదు, అందరూ సంతోషంగా ఉండాలి, జీవితంలో అందరూ అనుకున్నవి సాధించాలి. దేవుడి సహాయంతో ఆ స్థితికి తీసుకెళ్తాను అంటున్నాడు. ఎందుకంటే మనిషిని ప్రేమించినట్టు ఇంక దేన్ని ప్రేమించలేదు ఆయన. పరలోకంలో దూతల చేత పొగడబడుచున్నప్పుడు కూడా ఆలోచన ఎవరి మీద ఉందంట? మనిషి మీదే ఉంది. అంటే ఇంకెంతకంటే ఏం కావాలి ఒక మనిషికి ఒక మంచి స్థితికి వెళ్ళడానికి? అసలు నేను ఎందుకో పనికిరాను, నాకు ఏది చేత కాదు, నాకు ఎవరున్నారు, సపోర్ట్ ఎవరున్నారు, నా ఇంట్లో వాళ్ళే నా మాట వినరు, ఇవి తీసేయండి ఈ రోజు నుంచి. అసలు మీకు ఎవ్వరు అవసరం లేదు. మీకు ఒక్క దేవుడు చాలు, మీరు ప్రార్థించే ప్రార్థన చాలు, మీరు దేవుడితో మాట్లాడే సమయం చాలు నీ విలువని పెంచడానికి. అయితే ఒక్క రెండు మాటలు దేవుడు మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడో చూసుకొని అప్పుడు చరిత్రలో ఏం జరిగిందో చూద్దాం. యెషయా గ్రంథం 49:15-16. స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ఇక్కడ స్త్రీ అంట తన గర్భమందు పుట్టిన పిల్లల్ని మరిచిపోతుందా? ఒకవేళ వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరువను. నిజంగా మరవలేదండి దేవుడు, మరవలేదు. కాబట్టే ఒకప్పుడు పాపపు జీవితంలో కొనసాగుతున్న పిలుచుకున్నాడు, కడిగాడు, శుభ్రపరిచాడు, మరలా సంఘంలో నిలబెట్టాడు, ఒక సభ్యత్వాన్ని ఇచ్చాడు, క్రీస్తుని శిరస్సుగా ఇచ్చాడు, క్రీస్తును మాదిరిగా చూపించి క్రీస్తు రక్తంలో కడిగి ఆయన్ను ధరింపచేసి మళ్ళీ పరిశుద్ధాత్మని వరాన్ని ఇచ్చి మనకు మనం నిలబడలేమేమో అని సర్వసత్యంలో నడిపిస్తూ ఉన్నాడు. నిజానికి తల్లి మర్చిపోద్దా పిల్లల్ని? ఎందుకు మర్చిపోరండి? మర్చిపోతున్నారు. ఇప్పుడు మర్చిపోతున్నారు కాబట్టి అనాథ శరణాలయాలు వెలిసాయి, చెత్త కుండీల్లో బిడ్డలు కనబడటం మొదలయ్యాయి చాలానండి. ఇప్పుడు మర్చిపోతున్నారండి. వారైనా మరిచిదురు కానీ అనే మాట అందుకే రాయబడింది. అంటే స్త్రీలు కూడా ఇంకా చెప్పుకోవాలంటే వరస్ట్గా, పరమ వరస్ట్గా ఏముందంటే వాళ్ళు పెట్టుకున్న అక్రమ సంబంధాల గురించి కూడా పిల్లల్ని వదిలేయడానికి సిద్ధపడిపోయారు. అంత చెత్తగా తయారైంది. అయితే ఇక్కడ
అదైనా కలుషితమైపోతుంది, స్త్రీ ప్రేమైనా కలుషితమైపోతుంది. కానీ నేను నిన్ను మర్చిపోను, ఎందుకంటే పుట్టించింది ఆయన, నిర్మాణం చేసింది ఆయన, గర్భంలో 9 నెలలు నీకు రూపాన్ని ఇచ్చింది, జీవాన్ని పోసింది ఆయన. ఇంక నీ బాధ్యత ఆయనదే. ఎవరు పట్టించుకొని ఎవరు మోసం చేయని, ఎవరు వెన్నుపోటు పడని, నీకు ఆయన ఒక్కడు తోడుగా ఆయనతో నడిచిపోండి చాలు. దేవుడి చెయ్యి వదలకండి, ఏ పరిస్థితుల్లో వదలకండి, బెదరకండి. ఎటువంటి స్థితిలోనూ బెదిరిపోవద్దు, భయపడొద్దు, వదిలేయకుండా ఉంటే మరువను. ఎవ్వరు మర్చిపోయినా సరే నేను మాత్రం నిన్ను మర్చిపోను. ఒకవేళ చంటి బిడ్డను స్త్రీ అయినా వదిలేయచ్చేమో, కానీ నేను నిన్ను మరువను, ఎందుకంటే అసలైన తండ్రి ఆయనే. ఇంకో మాట కూడా చూద్దాం. కీర్తనలు 121, 3, 4 చూడండి. కీర్తనలు, ఆయన నీ పాదము తొట్టిల్లనియుడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. చాలు. అంటే మనకైనా రెస్ట్ ఉంది, కానీ ఆయనకు మాత్రం అసలు రెస్టే లేదు. ఎంతసేపు నీ గురించి ఆలోచించడమే, నిన్ను పరిశీలించడమే, నిన్ను జాగ్రత్తగా కాపాడుకోవడమే, పడిపోతే నిలబెట్టడమే, దుఃఖంలో ఉంటే ఓదార్చడమే, నీ కష్టంలో సహాయం చేయడమే, నీ కుటుంబం అంతా కాపుదలనివ్వడమే. నమ్ముతున్నారండి ఇవన్నీ? నిజంగా ఉందండి. మనకి గొప్పదైన కాపుదల ఉంది కాబట్టి మన కుటుంబం ఎన్నో సమస్యలు దాటుకొని ఇప్పటి వరకు వచ్చింది. మనకి క్షేమాన్ని దయచేస్తున్నాడు, అడుగడుగున తోడుగా ఉంటున్నాడు, ప్రయాణాలలో కాపుదలనిస్తున్నాడు, మనకి వెళ్ళే దారి అనుకూలపరుస్తున్నాడు. ఆయన నమ్ముకుని ఉంటే ఎప్పటికీ ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఉంటే మనకు అనుక్షణం కునుకుగా నిద్రించకంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆయన పడుకుంటాడు, నిద్ర ఉంటుంది, నిద్రపోవడానికి కాదు. అనుక్షణం నీ తలంపు నా దగ్గర ఉంది, నువ్వు నా జ్ఞాపకంలో ఉన్నావు. ఇది ఎంత అదృష్టం అండి. అసలు మనమే మర్చిపోతాం కదా. దేవుడు నాకు ప్రతి క్షణం గుర్తున్నాడు అన్నవాళ్ళు చెప్పండి. మీకున్నారు. దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించును గాక. కానీ అందరికీ లేదు కదా. ఏదో ఒక టైంలో, ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక రోజుల తరబడే మర్చిపోతాం, ఇంకా క్షణాలు ఎక్కడా. కానీ ఆయన మర్చిపోడండి. అంత కృప మనిషి అంటే, అంత పిచ్చి ప్రేమ. అయితే మనిషి గుర్తించడా ఎంతగా ప్రేమించే తండ్రి ఉన్నాడని? మన ఆలోచనలు ఎప్పుడు ఎక్కడుంటాయి? నా భర్త నా మాట వినడు, ఈ లోకంలోనే ఈ సంబంధాల మధ్య నా భార్య చెప్పినట్టు వినదు, నా పిల్లలు కూడా వినరు, నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు, నాకు ఏ అండా లేదు, నేను పడిపోతే నన్ను కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు, సపోర్ట్ ఉన్నవాళ్ళు లేరు, నా తరపునే మాట్లాడరు అసలు అనుకుంటారు కదా. నీకేం కాదు, దేవుడి దగ్గర చెప్పుకుంటే, దేవుడితో మొరపెట్టు, నిన్ను మర్చిపోను, నిన్ను నేను కాపాడుకుంటాను, నీకెప్పుడు రక్షించుకుంటాను, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు, ఇంకంతకు మించి నీకేం అవసరం లేదు అన్న దేవుడు నిన్ను ఏ స్థితిలో నిలబెడతాడో అప్పుడు చూడండి. ఒకసారి అలా చూసారనుకో, అలా దేవుడిపై ఆధారపడి ఆయనతో మాట్లాడండి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా. ఎవరికైతే ఇలా విలువ లేదు, నాకు చోటు లేదు, నాకు పెద్దగా ఇంకా అంత పేరు లేదు, లేదా నేను అంత విలువైన వాళ్ళని కాదు అనుకుంటున్నారో, నిన్ను విలువగా ఎలా నిలబెడతాడో ఒకసారి చూడండి. ఒకసారి దేవుడితో మాట్లాడిన తర్వాత మీ జీవితాలు ఎలా మారుస్తాడో, ఏ రకంగా తిప్పుతాడో నిజంగా ఆయనపై ఆధారపడితే. ఎందుకంటే ఆయనే మాట ఇచ్చాడు, కొనుకడు, నిద్రించడు, అంటే ఏ క్షణాన విడిచిపెట్టడు. పుట్టించిన తర్వాత, జన్మనిచ్చిన తర్వాత నీ బ్రతుకు నువ్వు బ్రతికే అంటావు. మీకు ఉదాహరణ, ఒక మంచి ఉదాహరణ చూపిస్తానండి. ఈరోజు చదువుదాం ఆ మాట. ఇలాగే మనలాగే ఒక ఆమె అనుకుంటుందంట, ఒక స్త్రీ, అందరికీ తెలిసింది. ఆదికాండం 29, 30 నుంచి 35 చదివేస్తారా? 20. యాకోబు రాహేలును కూడెను,
మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతను కూడా నాకు దయచేసిన అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తొదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించిననుకొని యూదా అని పేరు పెట్టెను. ఇక్కడ బాధపడుతున్న స్త్రీ ఎవరో తెలిసిందండి? లేయా. ఎందుకంటే యాకోబు ఎవరిని ప్రేమించాడు? రాహేలును ప్రేమించాడు. కానీ అతని తండ్రి లాబాను ఏం చేశాడు? లేయాని ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ స్టోరీ ఈ చరిత్ర అంతా అందరికీ గుర్తుంది కదా. యాకోబు ప్రేమించిందేమో రాహేలుని, తండ్రి ఏం చేశాడంటే పెద్ద కుమార్తెకి అవ్వకుండా ఈమె ఇవ్వకూడదు కాబట్టి లేయాని ఇచ్చి చేశాడు. మళ్ళీ రాహేలు గురించి 7 ఏండ్లు కొలువు చేశాడు. ఇప్పుడు ఇందులో ఏమైనా లేయా తప్పు ఉందండి? ప్రేమించింది యాకోబు, పెళ్లి చేసింది లాబాను. ద్వేషింపబడేది ఎవరు? ఇప్పుడు లేయాని ఎవరూ ఇష్టపడట్లేదండి. తండ్రి కూడా ఎందుకు వదిలించేసుకున్నాడంటే ఆమె ఏదో పాపాత్మురాలనో చెడ్డదనో కాదు, లేయాకి జబ్బు కళ్ళు ఉన్నాయి అంతే. అంటే మరి ఇప్పుడు ఆ రూపం ఆమె చేసుకుందండి, దేవుడు చేసి ఇచ్చాడు. ఇప్పుడు దీంట్లో అసలు ఏదైనా ఆమె యొక్క ప్రమేయం ఉందా ఇందులోని? పోనీ ఆమె అన్న తప్పు చేసిందా? ఉత్తినే నిష్కారణంగా అందరి చేత ద్వేషింపబడుతుంది. ఇప్పుడు ఈమె ఏం చేసింది? ఒకవైపు భర్త ప్రేమ దొరకట్లేదు, ఒకవైపు తండ్రి ఏమో రాహేలుని ఇష్టపడ్డాను అన్నా సరే మాయ చేసేసి ఏదో రకంగా ఈమెను పంపేద్దామన్నట్టు ఈమెను చేసేసాడు. మా ఆచారం ఒప్పుకోదన్నట్టు పెళ్లి చేసేసాడు. ఇక్కడ తండ్రి చేసిన దాంట్లోని ఈవిడికి సంబంధం లేదు, యాకోబు విషయంలో ఈమెకి సంబంధం లేదు. తను జబ్బు కళ్ళ కలది అంటే ఆ డిజైన్ కూడా ఆమె తనంతటితో, ఆ రూపం కూడా తాను చేసుకున్నది కాదు, దేవుడు ఇచ్చింది, దేవుడు ఇచ్చిన రూపం. ఇప్పుడు ఏ కారణం లేకుండా ఆమె ద్వేషింపబడుతుంది. అప్పుడు ఏం చేసిందంటే చూసిందండి భర్త ప్రేమ గురించి, ప్రేమించట్లేదు, ఎంతసేపు రాహేలు మీదే మనసు పెట్టుకున్నాడు. మరి ఈమెం తప్పు చేసింది? అప్పుడు ఆమె దేవుడికి మొరపెట్టింది, ఏడ్చిందండి. దేవుడి దగ్గర తన బాధను చెప్పుకుంది. దేవుడు మరి విన్నాడా లేదా? అప్పుడు నిష్కారణంగా ఈమె బాధపడుతుంది అని చెప్పి ఆమె విలువని ఎలా పెంచాడు? రాహేలుకు లేరు పిల్లలు, గర్భఫలాన్ని ఇచ్చి ఇప్పుడైనా భర్తకి ఈమె పట్ల ప్రేమ ఇప్పుడు ప్రేమను పంచకపోవడానికి మరి ఆమె శరీరంతో లేడా? ఇతను ఉన్నాడు కదా, కానీ ప్రేమను మాత్రం ఇవ్వడం లేదు. ఇది అన్యాయం కదండి. అందుకనే దేవుడు లేయా పక్షాన న్యాయం ఉంది, ఆమె అడిగిన దాంట్లో న్యాయం ఉంది, యథార్థత ఉంది అని అనుకుని లేయాని ఎలా విలువైన దానిగా చేశాడంటే ఆమె గర్భం తెరిచి పిల్లల్ని ఇవ్వడమే కాదు, చివరికి ఎవరిని ఇచ్చేసాడో చూడండి. లాస్ట్ మాట యోధాని ఇచ్చేసాడండి. అసలు యోధా అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? యోధా యేసుక్రీస్తు వారు ఏ గోత్రం నుంచి వచ్చారు? యోధా గోత్రం. అంటే యేసుక్రీస్తు వారు రావడానికి పునాది రూట్ ఎక్కడ పడింది? లేయా దగ్గర పడింది. అసలు ఎవరు ప్రేమ పొందుకున్న ఈ అదృష్టం ఉంటుందా? నిజానికి ఈ లోకంలో ఎవరైనా ఇవ్వగలరా ఇలాంటి అవకాశం?
ఇలాంటి భాగ్యం ఎంత విలువైనది అయిపోయింది లేయా ఇప్పుడు. ఈమె కదా ఒకప్పుడు చాలా బాధతో, చాలా కృంగిపోతూ, నాకు విలువ లేదు ఇంట్లోని, పెళ్లి చేసుకున్న భర్త ఏమో నన్ను ప్రేమించడు, తండ్రి ఏమో నన్ను అతనికి ఇష్టమో కాదో తెలియకుండా నన్ను ఇచ్చి చేసేసాడు అని బాధపడుతూ ఉన్న సమయంలో దేవుడు ఎంత విలువిచ్చాడండి ఆమెకు. గర్భంలో యోధా పుట్టే ఛాన్సు, అంటే యోధా గోత్రానికి పునాది అక్కడ పడింది. అక్కడి నుంచే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అంటే ఇంక లేయాని మర్చిపోలేరు ఎవ్వరు కూడా. చరిత్రలో నిలబెట్టేశాడండి లేయాని. కాబట్టి ఎవరు బాధపడకండి ఈ విషయంలో. అంటే ఎవరి ప్రేమైనా దక్కట్లేదు, నేను పొందుకోలేకపోతున్నాను, పర్వాలేదు, మీకు దేవుడి ప్రేమ ఉంది. మీరు దేవుడితో నడవండి, దేవుడితో నమ్మకంగా కలిగి ఉండండి, దేవుడిపై ఆధారపడి బ్రతకండి, దేవుడికి మొరపెట్టండి. మీ బాధ ఏంటో మీ కడుపులోనే దాచేసుకోవద్దు, దేవుడితో మాట్లాడండి. అప్పుడు మీ విలువ ఎలా పెంచాలో, మీకు ఎలాంటి ఉన్నతమైన స్థితి ఇవ్వాలో దేవుడు ఆలోచిస్తాడు. ఇది యాకోబు కూడా ఇవ్వలేడండి నిజానికి అనుకుంటే. యాకోబు ప్రేమించినా కూడా ఇంత భాగ్యం రాదు. నిజానికి అతను యాకోబు రాహేలును ప్రేమించాడా? నిజంగా బాధ దుఃఖకరం అనుకోవాలి. రాహేలు ఎప్పుడు చచ్చిపోయింది? అన్నాళ్ళు ఉందండి, కుమారుని కని చనిపోయింది. పాపం అంతగా ప్రేమించాడు. ఆమె కోసం మరొక 7 ఏండ్లు కూడా ఎక్స్ట్రాగా కొలువు చేశాడు. అయినా సరే ఎక్కువ రోజులు బ్రతకలేకపోయాడండి రాహేలుతోటి. అంటే కుమారుని కని చనిపోయింది ఆమె. ఆ చిన్న కుమారుణ్ణి యాకోబుకి అప్పగించి చనిపోయింది. ఏది ఎక్కువ రోజులు ప్రేమించింది ఏది? అంటే దేవుడు ఏ ఒక్కరిని కూడా చిన్నవాళ్ళగా, విలువ తక్కువ వాళ్ళగా, ఒక అసమర్థులుగా, ఒక వాని వాళ్ళలాగా పుట్టించలేదు. దేవుడి ప్రేమను మనం అర్థం చేసుకోలేక ఈ విషయాల్లోనే ఇలా కృంగిపోతూ ఉన్నాం. మనకంటూ ఒక విలువ లేదేమో, మనం ఏమీ చేయలేమేమో, ఇంకా అసలు మన లైఫ్ ఏం మారదేమో, ఇంకా ఇలాగే ఉండాలేమో అన్న ఒక వ్యూలో ఉండిపోయాం. కానీ మీరు ఆయనతో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. దేవుడు ఎలా పరిష్కరిస్తాడో, ఎలా డీల్ చేస్తాడో ఆ కేసుని, ఆ తర్వాత మనకే అర్థమవుతూ ఉంటుంది మీ జీవితాన్ని ఎలా మలుస్తాడో. తర్వాత ఇంకొకటి చదవద్దు కానీ, న్యాయాధిపతులు 11వ అధ్యాయం 1 నుంచి 11లో యెఫ్తా గారి గురించి ఉంటుందండి. యెఫ్తా గారు తెలుసు కదా అందరికీ. యెఫ్తా గారు, గిద్యోను, సంసోను, ఆ వరుసలో న్యాయాధిపతుల్లో ఈయన కూడా ఒకరు. ఇక్కడ తోబుట్టువులు అందరూ యెఫ్తా గారిని ద్వేషిస్తారు. ఏ కారణం చేత? వేశ్య కుమారుడు. అంటే ఇక్కడ కూడా యెఫ్తా గారి ప్రమేయమే లేదు, యెఫ్తా గారి తప్పే లేదు. యెఫ్తా తండ్రి ఏం చేస్తాడంటే భార్యతో కొంతమంది పిల్లల్ని కంటాడు, తర్వాత ఉపపత్నితో ఈ యెఫ్తా అనే కుమారుని కంటాడు. అప్పుడు సహోదరులు అందరూ ఏం చేస్తారంటే, నువ్వు నా తల్లికి పుట్టినోడు కాదు, నువ్వు ఒక వేశ్య కుమారుడివి, అంటే తెలుసు కదండి, ఉంచుకున్నోడికి పుట్టినోడు నువ్వు అని హీనంగా చూస్తాడండి యెఫ్తా గారిని. ఒకసారి అన్నీ చదవద్దు కానీ 1, 2, 3 చూడండి. తీసారు న్యాయాధిపతులు. చదవండి. గిలాదువాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. ఇక్కడ ఒకసారి ఆగండి. ఇక్కడ యెఫ్తాకి ఏముంది? యెఫ్తాకి పరాక్రమము అంటే ధైర్యం, గుండె ధైర్యం ఉంది. తర్వాత బలాఢ్యుడు, బలం ఉంది. దేవుడు ఈ క్వాలిటీ, ఈ క్వాలిఫికేషను ఎవ్వరికీ ఇవ్వలేదండి, యెఫ్తాకి ఇచ్చాడు. ఇప్పుడు యెఫ్తా పుట్టికని ఎవరు హీనపరుస్తున్నారు? సహోదరులు హీనపరుస్తున్నారు, హీనంగా చూస్తున్నారు. నువ్వు నా తండ్రికి పుట్టావు కానీ నా తల్లికి పుట్టలేదు, ఎవరో ఒక వేశ్యకు పుట్టావు, భార్యతో. ఇప్పుడు ఇందులో యెఫ్తా తప్పేముంది? ఇప్పుడు యెఫ్తాని ద్వేషించడానికి ఆయనకి తెలియదు కదా. తన పుట్టుకుని హీనపరుస్తూ చూడండి ఏం జరిగిందో. తర్వాత ఈ క్వాలిఫికేషన్ ఉంది యెఫ్తాకి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత చదవండి. అతడు వేశ్య కుమారుడు. గిలాదు
యొఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యొఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. యొఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యొఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. చూడండి, అతని కుటుంబంలో ఒక టాలెంటెడ్ పర్సన్ ఉన్నాడు. అంటే బహు పరాక్రమవంతుడు, ధైర్యశాలి, వీరుడు, పరాక్రమవంతుడు, బలవంతుడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ లోపమే పట్టుకుంటున్నారు. ఏమని? నువ్వు ఒక వేశ్యకు పుట్టినోడివి, నా తల్లికి పుట్టినోడు కాదు, నువ్వు వేశ్యకుమారుడివి, అసలు మాతో కలిసి బ్రతకడానికి నీకు అర్హతే లేదు, మా దగ్గరే బ్రతకొద్దు, మా ఇంట్లో నీకు స్వాస్థ్యం లేదు, అంటే స్థానం లేదు నీకు, మా ఇంట్లో ఉండే అర్హత లేదు, మా ఆస్తిలో నీకు వాటా లేదు అన్నట్టుగా. అంటే ఎంత పోరు పెడితే పారిపోతాడండి యొఫ్తా. ఎక్కడికి వెళ్ళిపోయాడంట? ఇంకా అక్కడ వాళ్ళ బాధ పడలేక పారిపోయాడంట, టోబు దేశానికి వెళ్ళిపోయాడంట. అంటే సహోదరులు విడిచిపెట్టేసి, ఆ కుటుంబాన్ని విడిచిపెట్టేసి, అక్కడ ఉన్న వాళ్ళ ప్రదేశాన్ని, వాళ్ళ ఇంటిని అందరినీ వదిలేసి, ఈ టార్చర్, ఈ పోరు పడలేకపోతున్నాను అని ఎక్కడికో పారిపోయి వెళ్ళిపోయాడంట యొఫ్తా గారు. అంటే అంతగా గుచ్చి గుచ్చి పొడిచి పొడిచి చంపారనమాట వాళ్ళ మాటలతోటి. ఇది ఒక హీనమైన పుట్టుక, ఒక హీనమైన జన్మ అని అవమానపరుస్తూ మాట్లాడేటప్పటికి అతను భరించలేక ఎక్కడికో వెళ్ళిపోయాడండి. ఇంక వదిలేసి, ఇంటిని సహోదరుల్ని వదిలేసి వెళ్ళిపోతే పర్వాలేదు, దేవుడు ఏం చెప్పాడంటే పర్వాలేదు, ఆ దేవుడిని మాత్రం విడిచిపెట్టలేదండి. ఈయన దేవుడిని ఆనుకునే బ్రతుకుతున్నాడు. కాకపోతే వేషకుమారుడు అని ముద్రేసి పంపేశారు కదా, అస్తమాన మాటలతో గుచ్చి గుచ్చి పొడుస్తూ. కాలం గిర్రమని తిరిగి వస్తుంది నాన్న. ఎవరైతే తోలేశారో, ఎవరైతే గెంటేశారో, నీకు క్వాలిఫికేషన్ ఇచ్చాను నేను, మర్చిపోకది. ఏ క్వాలిఫికేషను? నీకు పరాక్రమవంతుడివి, నువ్వు చేతగానోడు కాదు, నువ్వు బలవంతుడివి, నువ్వు చేతగానోడు కాదు. కాబట్టి అది అవసరమైనప్పుడు నీ దగ్గరకు పరిగెట్టుకుని వస్తారు వాళ్ళందరూ కూడా. వెళ్ళిపోయాడండి, ఒంటరిగా చాన్నాళ్ళు బ్రతికాడు, చాలా రోజులు బాధపడుతూ ఉండుంటాడు పాపం. సహోదరులు ఉన్నా సుఖమేముంది, వాళ్ళ దగ్గరికి వచ్చి ఉండలేని పరిస్థితి. కుటుంబం, పెద్ద కుటుంబం ఉన్నా సరే వాళ్ళందరూ కూడా చాలా వెలివేసినట్టుగా చూసే పరిస్థితి. వెళ్ళలేదు, ఉన్నారు అని చెప్పుకోవడం తప్పితే ఎవరి ప్రేమకు నోచుకోలేకపోయాడు. అలాగే దేవుడు అన్నట్టుగానే కాలం ఈసారి యొఫ్తా వైపుకి వచ్చింది. యొఫ్తా అవసరమయ్యే విధంగా చేసింది. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళకి అమ్మోనీయులు వచ్చి వీళ్ళని ఆక్రమించుకునే పరిస్థితి వచ్చింది. తర్వాత చదివేంటి తెలుస్తుంది, మనకే తెలుస్తుంది. ఇంకా కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యొఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉందువు, అప్పుడు మనము అమోనీయులతో యుద్ధము చేయుదమని యొఫ్తాతో చెప్పిరి. ఇక్కడ చాలండి, ఎవరైతే గెంటేశారో వాళ్ళందరూ పరిగెట్టుకుని వచ్చారు యొఫ్తా దగ్గరికి. ఏమంటున్నారు ఇప్పుడు? అమ్మోనీయులతో యుద్ధం చేయాలంటే మా వల్ల కాదు, నువ్వు పరాక్రమవంతుడివి, నువ్వు బలవంతుడివి, నువ్వు ధైర్యవంతుడు, నువ్వు నాకు కావాలి ఇప్పుడు అంటే. ఒకప్పుడు ఏం చేశారు? గెంటేశారు. అంటే పారిపోయేంత విధంగా మనిషిని గుచ్చి గుచ్చి పొడిచి పెడిచి చంపేశారు, హీనపరిచారు, అవమానించేశారు పోయేంత వరకు. మళ్ళీ ఏం చేశారు? వీళ్ళందరూనే అవసరం, పర్వాలేదు, నువ్వు ధైర్యంగా ఉండు, కాలం తిరుగుతుంది, వస్తారు నీ దగ్గరికి వస్తారు. ఎవరు అవమానపరిచారో నీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తారు. నువ్వు ఆ దేవుడిని పట్టుకుని ఉండు చాలు, ఆ దేవుడిని నమ్ముకుని ఉండు చాలు. అలా చెయ్యగలడు దేవుడు, నీ విలువను పెంచగలడు, నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి
తీసుకెళ్ళగలడు. ఇది నమ్మాలండి. ఇది నమ్మడం కోసమే ఉదాహరణలన్నీ కూడా. నీ టైం నీకు వస్తుంది. ఇప్పుడు టైం నీ వైపు తిరుగుతుంది, నువ్వు భయపడవద్దు అన్నారు. అప్పుడు అనుకున్నట్టుగానే మళ్ళీ వాళ్ళందరూ వెళ్ళి అమ్మోనీయులతో యుద్ధం చేయాలి. ఇప్పుడు మరి నేను అధిపతినై, నువ్వు అధిపతివై ఉండు, చేయడమే కాదు ఇప్పుడు పరిపాలించేది ఎవరు? ఇప్పుడు అధికారం ఎవరికి వచ్చింది? యెఫ్తాకు వచ్చింది. మరి భార్యకు పుట్టిన వాళ్ళము మాకే విలువ ఉంది, నువ్వేమో ఒక వేశ్యకు పుట్టినోడివి అన్నారు కదా. ఇప్పుడు పరిపాలన ఎవరికి వచ్చింది? ఇప్పుడు పరిపాలించే అధికారం యెఫ్తాకు వచ్చిందండి. ఏ స్థానం నుంచి ఏ స్థానంలో పెట్టాడు దేవుడు? గెంటి వేయబడిన వాళ్ళే తీసుకొచ్చి మమ్మల్ని రక్షించవయ్యా బాబు, అమ్మోనీయులతో యుద్ధం చేయి, నువ్వైతేనే వెళ్ళగలవు, నువ్వు మాకు కావాలి అని కోరుకొని వేడుకొని తర్వాత వాళ్ళనే పరిపాలించేంత స్థితిలో యెఫ్తాను పెట్టాడండి. నిజంగా యెఫ్తా యుద్ధానికి వెళ్ళాడు, తర్వాత విజయం సాధించాడు. ఆ ప్రజలకి ఆ పెద్దలకి ఆ కుటుంబంలో ఒక పెద్దగా ఒక అధిపతిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఒకవేళ లోకం మిమ్మల్ని హీనంగా చూడొచ్చేమో, విలువ లేనివాళ్ళుగా చూడొచ్చేమో, దేవుడు మాత్రం మిమ్మల్ని ఎవరినైనా సరే విలువైన వాళ్ళగానే చూస్తాను. ఒకవేళ గర్వం తలకెక్కితే మాత్రం పతనమైపోతారండి. అది దేవుడి తప్పు కాదు. మనిషి ఎదిగిన తర్వాత, అభివృద్ధి చెందిన తర్వాత ఉండవలసిన విధంగా ఉండకుండా గర్వం, పొగరు, అహంకారం తలకెక్కితే మాత్రం మరలా యథాస్థితికి వెళ్ళిపోతారు. అది నియమం అంతే. అంటే పతనాస్థితికి వెళ్ళిపోతారు. తర్వాత మనకి ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు కూడా మన పక్కనే ఉంటారు, బ్లేమ్ చేస్తూ ఉంటారు. అంటే నువ్వెందుకు పనికిరానోళ్ళవి అంటే ఈ మాటలు చాలా బలహీనపరుస్తాయండి మనిషిని. ఎక్కడ కూడా బలహీన పడక్కర్లేదు. నిజానికి నీకు సత్తా ఉంటే, నీకు ఒక స్కిల్ ఉంటే, నీకు ఒక ప్రతిభ ఉంటే, నువ్వేంటో నీకు అర్థమైపోతే, లేదా దేవుడు నిన్ను నిలబెట్టుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు అని నీకు అర్థమైపోతే ఎక్కడ కూడా మీరు ఎవరు బలహీన పడక్కర్లేదు. ఎలాంటి వాళ్ళు ఉంటారంటే అందరిలో తిట్టడం, అంటే అందరిలో అవమానించడం, వాళ్ళ విలువ తగ్గించాలి, వాళ్ళ వాల్యూ పడిపోవాలి. అక్కడ వాళ్ళని అందరూ కూడా అదొక రకంగా చూడాలి, హీనంగా చూడాలి, నన్ను గొప్పగా చాలామంది ఉంటారండి. నిజానికి ఎలాంటి మాటలు ఎందుకంటారని తెలుసా? వాళ్ళు గొప్పగా చేసుకోలేక, గొప్పగా బ్రతకలేక, ఉన్నతంగా బ్రతకలేక అవతలని ఎప్పుడు కూడా బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఆ మాటలు కూడా మనిషిని చాలా కృంగదీస్తాయి. కానీ దేవుడు అప్పుడు కూడా చెప్తున్నాడు, నువ్వు అసలు సమాధానమే చెప్పక్కర్లేదు, నీ మార్గాన్ని నువ్వు వెళ్ళిపో, నువ్వు ఆగి ప్రతి ఒక్కరికి నువ్వు ఈ సంజాయిషి ఇచ్చుకోక్కర్లేదు. నేను అంత గొప్ప, నన్ను ఎలా అంటున్నావేంటి, నన్ను ఇది అంటున్నావేంటి, నేను ఏం చేశానని, ఏం తప్పు చేశానని చెప్పొద్దు. యథార్థంగా ఉండు, పవిత్రంగా ఉండు, దేవుడి సహవాసంలో కొనసాగిపో. అప్పుడు కూడా మళ్ళీ కాలం నీకు టైం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, నీకు టైం వస్తుంది. అప్పుడు అవమానించిన వాళ్ళు మరలా నీ కాళ్ళ దగ్గరకు వచ్చే టైము దేవుడు అలా చేస్తాడు. ఆ ఛాన్స్ ఆ రకంగా తిప్పుతాడు. అంటే ఇది ఎందుకు తీసుకోవాలంటే మాటలు మనిషిని బలహీనపరుస్తాయి, ఒక్కోసారి విశ్వాసంలోంచి కూడా తొలగిపోయేలా చేస్తాయి. చూడండి, చరిత్రలో కూడా ఇలాంటి ఒక వ్యక్తిని చూద్దాం మనం. ఏం జరిగిందో 2 సమూయేలు 16వ అధ్యాయం 5, 6, 7, 8 చూడండి. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబకుడగు గెరా కుమారుడైన షిమి అనునొకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములనుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలనని
నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకు రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడువు గనుకనే నీ మోసములో నీవు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజుని శపించగా. ఏంటి దావీదు ఎంత గొప్పోడండి. ఇక్కడ మనం ఇంకా ఒక నార్మల్ స్థితిలో ఉన్నాం, కానీ దావీదు ఏ పొజిషన్లో ఉన్నవాడు? రాజు అనే పొజిషన్లో ఉన్న దావీదు గారు నడుస్తుంటేనంట ఈ సౌలు కుటుంబంలో ఎవరో ఒకళ్ళు మిగిలిపోయారంటండి. ఆయన షిమి అనే అతను రాజుగారిని పట్టుకుని ఏమంటున్నాడు? నరహంతకుడా, అంటే చంపేశావు నువ్వు, అంటే హత్య చేసినోడా దావీదు? నిజానికి హంతకుడు అండి దావీదు గారు? లేదండి. అసలు అందరికంటే కూడా మంచిగా పరిపాలించిన వాళ్ళలో దావీదు గారి పేరే మొదట వస్తుంది. అలాంటి దావీదుని అంత మంచి పొజిషన్లో ఉన్నవాడిని కొంచెం పరిస్థితులు తారుమారయ్యాయి దావీదు గారికి. ఏంటంటే అబ్షాలోము తండ్రికి విరోధంగా లేచి రాజ్యం తన ప్రజలందరినీ తన పక్షాన చేసుకుని రాజుగా పరిపాలించాలంటే తండ్రికి పోటీ వచ్చేసాడు అక్కడ. అది పాపానికి వచ్చిన శిక్ష కొన్నాళ్ళు నడుస్తుంది కాబట్టి దావీదు గారి కుటుంబంలో అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిందే, రాజ్యానికి సంబంధించిన సమస్య కాదు. అబ్షాలోమే తండ్రికి వ్యతిరేకంగా లేచాడు అక్కడ. ప్రజలందరినీ ముద్దు పెట్టుకుని దొంగ ప్రేమ చూపించి తండ్రికి విరోధంగా రాజ్యం తను తీసేసుకుని తను రాజుగా ఉండాలని కుట్ర చేశాడు అంతే అబ్షాలోము. కానీ నిజానికి న్యాయం ఎవరి పక్షాన ఉంది? దావీదు పక్షానే ఉంది. కాకపోతే కొద్దిగా పరిస్థితులు తారుమారవుతాయి. నీతిమంతుడు కూడా కొద్ది పరిస్థితులు వ్యతిరేకమైనవి ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు ప్రజలందరూ ఏం చేస్తారంటే గేలి చేస్తారు, అస్సలు ఆలోచించరు. పోన్లే వీడు ఎందుకు పడిపోయాడు, వీడికున్న ఇబ్బందులు ఏంటి, ఏ విధంగా మోసపోయాడు అని ఆలోచించరు. ఇప్పుడు మెజారిటీ అబ్షాలోము పక్షాన ఉంది. అందుకని షిమి అనేవాడు వచ్చి ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడుతున్నాడు? దుర్మార్గుడా, నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నువ్వు వెళ్ళిపో. నీకు ఎందుకు వచ్చిందో తెలుసా? సౌలు ఇంటిని హత్య చేసావు కదా, ఆ యొక్క నీ మీదకి రప్పించేశాడు ఇప్పుడు దేవుడు. నువ్వు ఆ ఇంటి వారిని, నిజానికి సౌలు ఇంటి వారిని అసలు హత్య చేశాడా దావీదు గారు? చేయలేదండి. సౌలు శాపాన్ని పొందుకొని యుద్ధంలో చనిపోయారు కుమారులు సౌలు కూడా. దావీదు గారికి నిజానికి దావీదు గారికి చంపే అవకాశం వచ్చింది సౌలు గారిని, అవునండి, కానీ చంపలేదు, విడిచిపెట్టేశాడు. ఎందుకంటే దేవుడు అభిషేకించిన వారిని నేను ఏ హాని చేయకూడదు, అది నాకు తగదు అనుకున్నాడు, విడిచిపెట్టేశాడు. కానీ ఇక్కడేమంటున్నాడు? నువ్వు వాళ్ళని చంపావు కదా, హత్యకు దేవుడు యెహోవా రప్పించేశాడు కాబట్టి నీ కుమారుడు నీకు విరోధంగా మారిపోయాడు అన్నట్టుగా అందరిలో మాట్లాడితే ఇప్పుడు దావీదు గారు కంగారు అయిపోయి, ఇదేంటి నేను రాజుని ఎంతమంది ముందు ఎంతమంది ప్రజల ముందు అవమానించేస్తున్నాడు, చీనా బతికెందుకు అనుకున్నాడు. అలాగా ఏం అక్కర్లేదండి, ధైర్యంగా ఉండండి. అప్పుడు కూడా మీరు ఎవరైనా సరే మీరు ఒకటే, మీ పక్షాన న్యాయం ఉందా, భయపడవద్దు. మీరు యథార్థంగా బ్రతుకుతున్నారా, ఎవరో మీపై అవమానాలు వేశారని నిందలేశారని కృంగిపోవద్దు. అలాగని దేవుణ్ణి విడిచిపెట్టొద్దు, విశ్వాసంలోంచి జారొద్దు. ఎందుకంటే కాలం అనేది ఉంది, కాలం ఎవరికి ఇవ్వాల్సిన సమాధానం వాళ్ళకి ఇచ్చేస్తుంది. అక్కడ అభిషేక్ అంటాడు దావీదు గారి సైనికుడు, నువ్వు ఆజ్ఞారాజు ఈ నేహత్తను ఇక్కడే మొక్కలుగా నరికి పోగులేడేస్తాను అంటాడు. దావీదు గారు వద్దు నాన్న వద్దు, అప్పటికే అధికారం ఉంది, అయినా కానీ పరిస్థితులు బాగాలేదంతే. అంటే అబ్షాలోమే విరోధంగా లేచాడు కదా, కాబట్టి అలా చేయొద్దు. పోనే వాగనే ఆడికి టైం వచ్చిందేమో అనుకోని, ఎన్ని అనుకుంటే అనుకోని. కానీ బలహీనంగా ఉన్నవాడు, అదేంటి ప్రజలు నన్ను ఇప్పుడు హంతకుడు అనేసుకుంటారేమో, మోసగాడు అనేసుకుంటారేమో, నేను సౌలు ఇంటి వారిని హత్య చేశాను అనేసుకుంటారేమో. ఈ భయాలు ఎందుకు నువ్వు చేయలేనప్పుడు? భయపడకండి. తప్పు లేనప్పుడు భయపడే పని లేదు. ఒక్కటి పాపానికి
భయపడండి అంతే. పాపానికి దూరంగా ఉండండి. పాపపు ఆలోచనలు మీ మనసులోంచి తీసేయండి. అదొక్కటి తప్పించి ఎవరో బ్లేమ్ చేస్తున్నారని, ఎవరో నిందించారని, ఎవరైనా అవమానించారని భయపడే పనే లేదు. ఎందుకంటే కాలం ఎవరికి ఏ ప్రతిఫలం ఇవ్వాలో వాళ్ళకి అది ఇచ్చేస్తుందండి. దేవుడు పంపేస్తాడు అంతే, ఏం పర్వాలేదండి. తిరిగి గిర్రమని తిరిగింది. 1-2 అధ్యాయాలు ముందుకెళ్ళాయి, జరిగింది. ఈ పరిస్థితులన్నీ చక్కబడిపోయాయి. దావీదు రాజు అయిపోయాడు, అబ్షాలోం కాదు. ఎందుకంటే అబ్షాలోం గెలవడు. ఎందుకంటే అబ్షాలోం పక్షాన కుట్ర ఉంది, న్యాయం లేదు, దేవుడు కూడా లేడు. కాబట్టి దావీదు రాజు అయిపోయాడు. అప్పుడు ఏం జరిగింది? 19వ అధ్యాయం 18, 19, 20 చదవండి. రాజు ఎదుట నది దాటిరి, రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టిని అనుకూలమైన దానిని చేయుటకును రేవు పడవను యువతలకు తెచ్చి ఉండిరి. అంతటా గెరా కుమారుడగు షిమీ వచ్చి రాజు యొర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి, నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము, నా ఏలినవాడును రాజునగు 20 అండి, 20 అన్న చదువుతున్నారు. నేను పాపము చేసి తిని నాకు తెలిసినది గనుక ఏసేపు వారందరితో కూడా నా ఏలినవాడవును రాజునగు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చి ఉన్నాను. ఇక్కడ ఇతనికి ఎందుకు ఇప్పుడు రాజు దావీదు గారు రాజు అయిపోయారు. అందరికంటే ముందు ఎవరు వచ్చారంట? ఈ తిట్టునోడే. చీపు చీపు అన్నాడు కదా ఇందాక. కొద్దిగా ఏదో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటప్పటికి, సమస్యలు వచ్చేటప్పటికి అతనే పరిగెట్టుకుని వచ్చి సాష్టాంగ పడిపోయి, అయ్యయ్యో నీ పట్ల నేను తప్పు చేసేసాను, నేను పాపం చేసేసాను, నన్ను క్షమించవా, నిన్ను ఎదుర్కొందారని అందరి. ఇప్పుడు అంత భయం ఏంటి? మరి మిగతా వాళ్ళు రాలేదు, ఇతనికే అంత భయం ఏంటి? తప్పు చేశాను కదా, ఇప్పుడు ఏదేదో నోటుకు వచ్చినట్టు వాగేశాను కదా, ఇప్పుడు అధికారం ఉంది, చంపేయచ్చా దావీదు గారు అనుకుంటే? చంపేయచ్చండి. నిజంగా దావీదు గారు చాలా మంచి మనసు అండి, క్షమించి చంపేస్తాడు అంతే. అయినా దేవుడు కూడా అంతే కదా, క్షమాపణ ఇస్తాడు, క్షమాపణ ఇమ్మంటాడు. క్షమించేయండి, మీకు ఎంత ద్రోహం చేసినా క్షమించేయండి. మీ అభివృద్ధికి అది ఆటంకంగా ఉండకూడదు. మీ అభివృద్ధి మీకు వచ్చేస్తుంది అంతే, మీ ప్రగతి మీకు వచ్చేస్తుంది. మీరు సాధించాలనుకున్న మీరు సాధించేస్తారు. ఇక్కడ అంటే పార్టీ మారిపోయింది కదా. ఇప్పుడు ఇందాక అబ్షాలోం గెలుస్తాడేమో అనుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, ఇప్పుడు కొద్ది కాలం జరిగేసరికి అధికారం మళ్ళీ దావీదు గారి దగ్గరకు వచ్చేసరికి కాళ్ళ మీద పడిపోయాడంట. సాష్టాంగ పడిపోయి, నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నిన్ను ఎదుర్కోవడానికి నేనే ముందుగా వచ్చాను అంటే నన్ను చంపొద్దు అని ఇతను ఏది అధికారం ఉంది కదా, నన్ను చంపొద్దు అని ఇతను బాధ. అప్పుడు 23 చూడండి ఏమన్నారు ఆయన, నీకు మరణ శిక్ష విధింపనని షిమీతో సెలవిచ్చాను. పోన్లే, బాధపడిపోకు, అంత భయపడిపోకు, మరణ శిక్ష వెయ్యొచ్చు కానీ నీకు విధించనులే, వదిలేసాను పో అన్నాడు అంతే అండి. గెలిచేసాడండి, క్షమించేసి గెలిచేశాడు. ఒకప్పుడు మరి ఎన్ని మాటలు అనిపించుకున్నాడండి దావీదు గారు. కష్టమా కాదండి? రాజుగా ఉండి ఒక చిన్న సామాన్యుడి చేత మోసగాడు, హంతకుడు, దేవుడే రప్పించేశాడు ఈ కీడంతా అని అనిపించుకుంటాం, భరించడం అనే అంత పొజిషన్లో ఉన్న వ్యక్తికి కష్టమేనండి. వాళ్ళతో పోల్చుకుంటే మనం పెద్ద గొప్ప అంటే ఎదిరించడంలో, పడడంలో, అవమానాలు నిందలు పడడంలో అంత పెద్ద విషయం ఏమీ లేదు. వాళ్ళనే అపవాదాన్ని రకాలుగా పీడించింది, బాధించింది, శోధించింది. కానీ దేవుణ్ణి పట్టుకున్నారు, దేవుణ్ణి నమ్మారు. నాకంటూ ఒక టైం వస్తుంది, నన్ను ఘనతపరిచే దేవుడు, నాకు ఘనతనిచ్చే టైం ఇస్తాడు దేవుడు, నాకు విజయం వచ్చే రోజు వస్తుంది అని ఎదురు చూశారు కాబట్టి గొప్పోళ్ళు అయిపోయారు. ఇప్పుడు మనము అదే బాటలో వెళ్తే అవ్వరా గొప్పోళ్ళు? గొప్పగా తీసుకెళ్ళడా దేవుడు? విడిచిపెడతాడా ఎవరినైనా?
అసలు ఎవరిని విడిచిపెట్టడు. మనం వదిలేస్తేనే ఫెయిల్ అవుతాం. కాబట్టి దేవుడి సహవాసంలో నడవండి. ఎవరు ఎన్నంటున్నా, ఎన్ని అవమానాలు ఇస్తున్నా, ఎంతమంది పట్టి వెనక్కి లాగుతున్నా, బంతి చూడండి ఎంత గట్టికి కొడితే అంత లేస్తుంది. అలా ఉండాలి విశ్వాసే అన్నవాళ్ళు. కాబట్టి కృంగిపోయే పరిస్థితులు వచ్చినప్పటికీ ఎవరూ మన విశ్వాసాన్ని డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళే మరలా మిమ్మల్ని ఆశ్రయించే రోజు వస్తుంది. ఆ రోజు కోసం కనిపెట్టండి. ఎవరు అవమానించారు వాళ్ళే మీ దగ్గరికి పరిగెట్టుకుని వచ్చే రోజు వస్తుంది. అప్పుడు క్షమించేసానని ఫీల్ అవ్వండి అంతే. అప్పుడు కూడా మీరేం రివెంజ్ తీర్చుకోక్కర్లేదు. అది కూడా మన పనేం కాదు. ఆ పనేమి లేదు. ఒక్కటే దేవుడితో నడవడం ఒక్కటే మన పని. దేవుడిని ఘనపరిస్తే ఆటోమేటిక్గా మీ జీవితాలు ఘనతకి ఎక్కుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంత గొప్పగా విలువైన వారు. మీరందరూ కూడా దేవుని దృష్టికి చాలా విలువైన వారు. ఇంకా విలువైన వారుగా ఉండాలంటే ప్రతి క్షణం ఆయనతో నడవండి చాలు. ఆయన మాట వినండి చాలు. ఆయన మాటకు లోబడండి, విధేయత చూపండి. ఏదైనా సరే దేవుడి దగ్గర మొరపెట్టండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంచి స్థితిలోకి వెళ్ళాలని దేవుణ్ణి కోరుకుంటూ ఎంతో సంతోషంగా ఈ సంవత్సరంలో ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్తమైనటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవ మీ ఘనమైన అతి పవిత్రమైన నామానికి తండ్రి లెక్కింపలేని స్తుతులు స్తోత్రంలో దేవ, ఎంతవరకు మీ మాటలు ఆలోచించుకోవడానికి, ధ్యానించుకోవడానికి మరి మాకు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రంలో దేవ, మాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని బట్టి కూడా మీకు వందనాలయ్యా, స్తుతులు స్తోత్రంలో తండ్రి. దేవా మీ ప్రేమ ఉన్నంతకాలం మేము ఎప్పటికీ ఓడిపోం తండ్రి. మా ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు మమ్మల్ని ఎప్పుడూ కూడా గెలిపించి చూపారు నాయన తండ్రి. దేవా మరి మా మనసులో ఉన్నటువంటి బలహీనమైనటువంటి ఆలోచనలన్నీ తీసివేయండి తండ్రి. బలవంతులుగా మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. దేవా మంచి ఉన్నతమైన స్థితికి మరి ఇదిగో సంఘ బిడ్డలందరినీ మా అందరినీ కూడా తండ్రి ఉంచమని దేవా, మంచి జీవితాలు అందరికీ అనుగ్రహించమని, శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని అన్నింటినీ కూడా అనుగ్రహించమని తండ్రి వేడుకుంటూ మరి ఈ జరుగుతున్న కార్యక్రమం అంతట్లో కూడా మీరే తోడుగా ఉండి నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.